ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే నీ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 6 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే కనుక ఒక 9 పిక్స్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు. అండ్ అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ చేసుకోవాలి. టోటల్ పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అన్ని ఫొటోస్ జూమ్ చేసిన తర్వాత మంచిగా ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోటోకి డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసి మనకి ఈ ఎఫెక్ట్స్ అనేవి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అయితే అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకైతే ఆ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ కూడా ఆఫ్ చేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ అయితే ఇలా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ప్లే అవుతుందో చూసారు కదా. అండ్ లిరిక్స్ అయితే యాడ్ చేద్దాం నెక్స్ట్ అయితే. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్లో అయితే లిరిక్స్ వీడియోని అయితే జూమ్ చేసుకోవాలన్నమాట. మీకు ఆ లిరిక్స్ వీడియో కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లిరికల్ వీడియోని యాడ్ చేసుకున్నాక కొద్దిగా కిందికి లాగి బ్లెండింగ్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఆ లిరికల్ వీడియోని అయితే మంచిగా ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట స్క్రీన్ పైన. ఎంత బ్యూటిఫుల్గా ప్లే అవుతుందో చూడండి. అండ్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.